సామలకోట మండలం వేట్లపల్లెంలో పలువురు డయేరియా బారి పడిన అస్వస్థతకు గురయ్యారు. జొన్నలదొడ్డి ప్రాంతంలో సుమారు 35 మందికి వాంతులు విరోచనాలు అవడంతో వారిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి, వేట్లపల్లెం పీహెచ్కి, ప్రైవేట్ హాస్పిటల్కి అంబులెన్స్లో తరలించారు. సంఘటన స్థలాన్ని డిఎంహెచ్ఓ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ నరసింహనాయక్ మాట్లాడుతూ 2 రోజుల క్రితం డయేరియా కేసులు నమోదు కావడం జరిగిందని సమాచారం తెలిసిన వెంటనే వేట్లపల్లెం గ్రామంలో ప్రతి ఇంటిని సర్వే చేసి పలు సూచనలు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. వేట్లపల్లెం గ్రామంలో 3 వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా అవుతుందని, వాటి నుండి శాంపిల్ సేకరించామని, పారిశుద్ధ్యం వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కాచి వడబోచిన నీటిని మాత్రమే త్రాగాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు వేట్లపల్లెం గ్రామంలో 35 మందికి డయేరియా బారి పడ్డారని, వారిలో ఒకరు కమ్మోజి సత్యవతి అనే మహిళ మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మిగిలిన వారు కోలుకుంటున్నారని, ఎప్పటికప్పుడు డయేరియా బారి పడిన వారికి వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు మాట్లాడుతూ గ్రామంలోని ఎక్కడెక్కడ పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, త్రాగునీరు కూడా శుభ్రంగా లేకపోవడం వల్లే డయేరియా వ్యాపించిందని మండిపడ్డారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అందుబాటులో లేరని, ఫోన్లో డయేరియా బారి పడిన వారిని సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామంలోని పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహించారని, మేజర్ పంచాయతీ అయిన వేట్లపల్లెంకి కనీసం సెక్రటరీ కూడా లేకపోవడం దారుణమని అన్నారు. అధికారులు, కూటమి పార్టీ నాయకులు ఒక్కటిగా కలిసి డయేరియా తగ్గేంత వరకు గ్రామంలో ప్రత్యేక చర్యలు చేపడతామని తెలియజేశారు. సామలకోట మున్సిపాలిటీలో కూడా త్రాగునీరు అధ్వానంగా వస్తుందని, ప్రతి ఒక్కరూ మంచినీటిని విషయంలో జాగ్రత్త వహించాలని ప్రజలకు ఆయన సూచించారు. విరోచనాలు, వాంతులు అవుతున్నాయండి. నీళ్ళ ద్వారాగానా దేని ద్వారాగా మాకు తెలడం లేదండి. మరి ఇంకా ఈ వెనకాల కూడా చెరువు ఉందండి. చెరువు వాసన కూడా మేము తట్టుకోలేకపోతున్నామండి. మరి దాని ద్వారా నీళ్ళ ద్వారాగా మాకు తెలుస్తలేదండి. ఏంటండి చిన్నపిల్లలకి 4గురికి వచ్చిందండి, పెద్దవాళ్ళకి 2కండి. 3 రోజులు పెట్టి వచ్చిందండి. వచ్చారండి మీ దగ్గరికి? ఇప్పుడు ఈ రోజు వస్తున్నారండి, డాక్టర్ గట్రా వచ్చారండి, నిన్న గట్రా వచ్చారండి. అంటే వచ్చి చూసి మందులు ఇచ్చారా? హాస్పిటల్కి రమ్మన్నారా? మందులు ఇచ్చారండి, హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారని తీసుకెళ్ళామండి. రాత్రి తీసుకెళ్తే సిలిండర్లు గట్టెక్కిచ్చారండి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లారండి. మళ్ళీ నా చిన్న అబ్బాయికి, మరి పెద్ద అబ్బాయికి, మా అబ్బాయికి 3 తీసుకెళ్లారండి. పెద్ద అబ్బాయికి తగ్గిమకం పట్టిందండి, చిన్న అబ్బాయికి 2 అబ్బాయికి మాత్రం తగ్గడం లేదండి. ఇంకా ఈ రచనలు ఉన్నాయండి, వాంతులు కూడా అవుతున్నాయండి. అందరికీ నమస్కారం అండి. వేట్లపాలెం ఈ జొన్నలగట్టులో మనకి కొన్ని డయేరియా కేసెస్ వచ్చినాయి. సచివాలయం 4 ఇక్కడ మనకి వేట్లపాలెం సచివాలయం 4 ఏరియా ఇది. ఇక్కడ మనకి పాపులేషన్ ఒక 950 హౌసెస్ పాపులేషన్ ఉన్నారు మనకి. ఈ పాపులేషన్లో కొంతమందికి డయేరియాతో ఎఫెక్ట్ అయి ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా పిహెచ్సిలో మనకి క్యాంప్ పెట్టామండి. క్యాంప్ పెట్టి అందరికీ వైద్యం చేస్తూ ఉన్నాము. ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు. అలానే మనకి ఏదన్నా వాంతులు, విరోచనాలు, లేకపోతే కడుపు నొప్పి, తల తిరగడం అలా ఏదన్నా సింటమ్స్ ఉంటే మనకి ఇక్కడ దగ్గరే పిహెచ్సి 1 కిలోమీటరే ఉంది. సో వేట్లపాలెం పిహెచ్సికి వచ్చి వైద్యం చేయించుకోండి. మెడికల్ ఆఫీసర్స్ కూడా 24 గంటలు ఇక్కడే ఉంటారు. అలానే మనకి ప్రీవియస్ వాటర్ ఏదైనా ఉన్నట్టే స్టాగ్నేటెడ్ వాటర్ ఎవరు కూడా తీసుకోవద్దండి, అదంతా పారబోసేయండి. అలానే ట్యాంక్స్ ద్వారా ఆల్టర్నేటివ్ వాటర్ సప్లై చేస్తూ ఉన్నాము. అలానే ఫుడ్ కూడా మీరు స్టోర్డ్ ఫుడ్ అది ఏమి తినొద్దండి. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా వండుకొని తినాలి. అలానే కాచి చల్లార్చిన నీళ్ళు మాత్రమే తీసుకోవాలండి. ఈ కొద్దిగా జాగ్రత్తలు పాటించినట్లయితే మనకి ఈ సీజన్లో మనకి డయేరియా కేసులు ఎక్కువ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో అలాగా వచ్చింది. అలానే మనం ఇక్కడ మనకి ఆర్ఆర్టీ టీం కూడా వేసామండి. ఆర్ఆర్టీ టీం కూడా వచ్చి కాజ్ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. అలానే మనకి వాటర్ శాంపిల్స్ కూడా తీసామండి. ఈ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూ కూడా ఉంది ఇక్కడ. సో అవన్నీ కూడా కొద్దిగా పబ్లిక్ జాగ్రత్తగా ఉండి కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాం. కాసి వడబోసిన నీళ్ళే తాగాలి. 19వ తారీఖు నుంచి కేసులు రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ఈ రోజు వరకు ఎందుకు పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోలేదు? దాన్ని కంట్రోల్ చేయడంలో ఎందుకు టీం ఫెయిల్ అయింది? అలా ఏం లేదండి, మేము ఆల్రెడీ కంట్రోల్ చేస్తూనే ఉన్నామండి. 19వ తారీఖు మనకి ఒకటే కేసు వచ్చిందండి. నిన్న కేసెస్ మనకి ఎక్కువ రావడం జరిగిందండి. నిన్న కేసెస్ ఆల్రెడీ మనకు హౌస్ టు హౌస్ సర్వే చేసి ఇంట్లో ఉన్న కేసెస్ ఎవరికైనా ఎక్కడైనా కూడా ఒక చిన్న వాంత అయినా విరోచనమైనా వాళ్ళని జాగ్రత్త తీసుకోవాలని మన హెల్త్ స్టాఫ్ ఇల్లు తిరిగి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వైద్యం చేస్తూ ఉన్నాం. వాటర్ కంటామినేషన్ ఏమైనా ప్రాబ్లం అయ్యి ఉంటుంది అంటారా, లేకపోతే ఇంత గ్రావిటీ రావడానికి గల కారణం ఏంటంటారు? అంటే ఒక పర్టికులర్గా ఈ ఏరియాలోనే వచ్చిందండి. మనకి ఊళ్ళో 3 వాటర్ ట్యాంకులు ఉన్నాయి.
3 వాటర్ ట్యాంకులలో కూడా మనకి శాంపిల్స్ తీయడం జరుగుతూ ఉంది. చూడాలండి రిపోర్ట్స్ వచ్చింది. అక్కడ మనకి హాస్పిటల్లో మనం బేస్ క్యాంప్ పెట్టి ఇక్కడ వైద్యం చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా నిలకడగానే ఉన్నారండి.